అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో 3వ రోజు అలాగే 4వ రోజు చేసుకునే ప్రసాదాల రెసిపీస్ని చూపిస్తాను. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 10 రకాల ప్రసాదాలని షార్ట్ టైంలో త్వరగా చూపించండి అని చెప్పేసి నాకు కమెంట్స్ వచ్చాయి. సో ఈజీ పద్ధతిలో ఈ ప్రసాదాలన్నింటినీ కూడా రెండు రెసిపీస్ కింద డైలీ అప్లోడ్ చేస్తాను. చూసి ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. 3వ రోజు కొబ్బరన్నం, 4వ రోజు అల్లం గారెలు. మిగిలిన రెసిపీస్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చెక్ చేయండి. ముందుగా దీనికోసం అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా నార్మల్ రైస్ ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగేసేసి డబుల్ క్వాంటిటీలో వాటర్ ని వేసుకోండి. 1 గ్లాస్ కి 2 గ్లాసుల దాకా నీళ్లు పోసేసి ఇందులోనే కాస్త ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని కుక్కర్లో 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత ఈ అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు, అలాగే 3 లేదా 4 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకోండి. ఈ తాలింపుని కాస్త వేయించాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4-5 లవంగ మొగ్గలు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించండి. ఈ జీడిపప్పు మంచి రంగులోకి మారిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తురుముకున్న అల్లం తురుము వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించండి. ఇందులోని ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసి ఒకసారి కలుపుకుని 2 కప్పుల దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ఉడికించుకుని పొడిపొడిగా చేసుకున్న అన్నం మొత్తాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసే విధంగా 2-3 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకున్న తర్వాత సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ఆపి పక్కకు దించి సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా మినపగుళ్ళు తీసుకున్నానండి. పొట్టులేని మినపగుళ్ళు తీసుకుని ఒక 4 గంటల పాటు నానపెట్టుకున్నాను అనమాట. నానపెట్టుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకున్నాను. మిక్సీ జార్లోకి వడల కోసం నానపెట్టుకున్న పప్పుని అలాగే కొంచెం ఉప్పుని వేసి లైట్గా వాటర్ని మధ్యలో యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ గట్టిగా ఈ వడపిండిని రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఈ పిండిని బీట్ చేసుకోవాలి. నేను ఈ పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను కాబట్టి ఇలా బీట్ చేస్తున్నాను. ఇలా బీట్ చేయటం వల్ల వడలు అనేవి స్పంజీగా గుల్లగా వస్తాయన్నమాట. అదే మీరు గ్రైండర్లో వేసుకుంటే ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తయారు చేసుకున్న వడల పిండిలోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసి పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ పిండితో మనం చిల్లు గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవటమే. చేత్తో అయినా వేసుకోవచ్చు, లేదా పాల ప్యాకెట్ మీద ఒత్తైనా ఈ వడల్ని వేసుకోవచ్చు. క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా అల్లం గారెల కింద వేసేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. మీరు కూడా పండక్కి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.